నమస్తే, వెల్కమ్ టు దుర్గా టాక్స్ అన్స్టాపబుల్. విష్ణుప్రియ. సో యాంకర్ కమ్ యాక్టర్ ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాము. చాలా హాట్ గా కనిపిస్తూ ఉంది. అయితే ఈ యాంకర్స్ కానీ లేకపోతే చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తున్న హీరోయిన్స్ కానీ, సో వీళ్ళు చేస్తున్న సోషల్ మీడియాలోని ఒక ప్లాట్ఫామ్ గా క్రియేట్ చేసుకుని వాళ్ళ అందాలని ఆరబోస్తూ కూడా మనీని ఎర్న్ చేస్తున్నారు అనే వార్తలు ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. సో ఇలా కొంతమంది చేస్తున్న దాని వలన మిగిలిన అసలు స్ట్రీమ్కే చాలా రిమార్క్ వస్తుంది అనేది కూడా గుర్తుంచుకోవాలని చాలా మంది అంటూ ఉన్నారు. సో దీని మీద కొంత సేమ్ కేటగిరీకి చెందిన వాళ్ళు వ్యతిరేకత వ్యక్తపరుస్తున్నారు. అలాగే అనేక మంది పేరెంట్స్ కానీ లేకపోతే ఆ తప్పుదోవ పట్టిస్తున్నట్టుగా ఉన్నది అని చెప్పి సోషల్ మీడియాలోని తీవ్రమైన స్థాయిలో చర్చ జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి అసలు విష్ణుప్రియ ఏముంది, అలాగే వస్తున్న ఎలిగేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా కనుక్కుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. విష్ణుప్రియ, సో ఈ మధ్య అంతా కూడా ఆవిడ గురించి ట్రోల్ అవుతుంది. అయితే గతంలో చూసుకుంటే మనము ఇలా ఏదో ఒక యాంకర్ మీద కానీ లేదంటే ఏదో ఒక ఇలాంటి మేము సెలబ్రిటీల మీద అనుకుంటున్న వ్యక్తుల మీద కానీ కొంతమంది మీద ఈ డ్రెస్సింగ్ సెన్స్ అలాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లోనే ఫొటోస్ పెట్టి దానికి కొంత ప్రైజ్ పెట్టి యువతను అట్రాక్ట్ చేస్తున్నారు అనేవి బాగా వినిపిస్తున్నాయి. సో దీని వలన జనరల్ గా పద్ధతిగా ఉన్న లేడీస్ కూడా చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్న పరిస్థితిలో ఉన్నాయి. ఎందుకంటే ఓవరాల్ గా ఆడవాళ్ళని అనేస్తారు తప్ప ఫలానా అని అనడం లేదు. అలాగే ఇంకొకటి యాంకర్ కాబట్టి యాంకర్స్ అని అనేస్తారు తప్ప ఫలానా పర్సన్ అని అనేది తక్కువ ఉంటుంది. సో దీన్ని కూడా అబ్జెక్ట్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా మీరు ఏం చెప్తారు అసలు? అంటే యువత నిజంగానే పక్కదారి పడుతుందా, పట్టిస్తున్నారా? వీళ్ళు మనీ ఎర్న్ చేయాలంటే అది ఒక్కటే మార్గం, ఇంకా వేరే మార్గాలు లేవని వీళ్ళు అనుకుంటూ ఉన్నారా? అంటే ఈజీ మనీ అనేది సోషల్ మీడియా ద్వారా వస్తుంది అనేది చాలా మంది అనుకుంటున్నారు. మీరు గమనిస్తే కనుక అయితే ఇప్పుడు ఈ సబ్స్క్రిప్షన్స్ అంటే మీకు మామూలుగా ఏమనుకుంటాం మనం, సబ్స్క్రైబ్ చేస్తే లైక్ చేయడం, షేర్ చేయడం ఇది ఉండేది. ఇప్పుడు సబ్స్క్రిప్షన్ అనేది ఒక ఆప్షన్. అది మీరు నన్ను చూడాలంటే సబ్స్క్రిప్షన్ చేసుకోవాలి. అది 399 నాకు ఎగ్జాక్ట్ 399 నుంచి ఎంతవరకైనా వెళ్తుంది అది రేంజ్. అంటే నేను చూపించే కంటెంట్ ని బట్టి మీకు రేట్ పెరుగుతుంది. ఓకే, యు గాట్ ఇట్. సో దీన్ని మీరు ఎలా తీసుకోవాలి? మీరు గమనిస్తే మీకు చాలా వీడియోస్ మనం చూసాం. ఈవెన్ బ్రెస్ట్ ఫీడింగ్ కూడా. అవును, ఇది మాట్లాడే విషయం కాకపోయినా మాట్లాడాలి. అవును, అదొకటి. ఫొటోస్ పెట్టడం అంటే ఏం లేదు, అప్పుడు లైక్స్ ఎక్కువ రావడం, వాళ్ళకి సబ్స్క్రిప్షన్స్ ఎక్కువ రావడం, డబ్బులు రావడం, అది మనం చూసాం. తర్వాత నేను ఇంట్లో పని చేసే తీరు అని లేడీస్. అవును, నైటీస్ అంటే హౌ టు షో ఇట్ అనేది, మీ బాడీ చూపిస్తూ పనులు చేయడం అనేది చూపించడం. మగవాళ్ళే ఇంట్లో మగవాళ్లే ఫోటోలు తీస్తారు, వీడియోలు తీస్తారు. మళ్ళా గిన్నెలు తోమడం పద్ధతి. అవును, ఇవన్నీ మన రకరకాలు. అంటే మీకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆడదాని మీదే సంపాదనే. మీకు సోషల్ మీడియా అయినా ఏదైనా ఆడదాని ఒళ్ళు మీదే మీకు సంపాదన మగవాడికి. ఇవాళ విష్ణుప్రియ అనే ఆవిడ ఈ సబ్స్క్రిప్షన్స్ యాక్చువల్ గా మనం ఈ వీడియో చేయలేదు, మనకి ముందే వచ్చింది. ఇక్కడ వీళ్ళెవ్వరూ చేయనప్పుడే మనం ఇదంతా కూడా మనం కానీ మాట్లాడలేదు. అది ఇంక మాట్లాడడం ఇష్టం లేదు. ఎన్నిసార్లు ఎంతమంది మీద మనం మాట్లాడాలి అనుకున్నాం. మీరు అన్నారు ఇందాక చాలా మంది సెలబ్రిటీస్ అయ్యాక మా డ్రెస్సింగ్ మా ఇష్టం అంటున్నారు. ఇవాళ అదే సెలబ్రిటీస్ మీరు గమనిస్తే కనుక అయితే అందరూ చీరల్లో వస్తున్నారు. మీరు చూసుకోండి కావాలని. ఒక ఇష్యూ అయ్యి 73 మంది మీద కేసు అయ్యాక ఇటీవలి కాలంలో అది మా ఇష్టం అన్న వాళ్ళే. చిన్మయి డెకాయిట్ సినిమాకి ఆవిడ చీర కట్టుకుని వచ్చారు, బొట్టు పెట్టుకున్నారు, మరి మంగళసూత్రం కూడా వేసుకున్నారు. అనసూయ ఆవిడ కూడా చీర కట్టుకుని బొట్లు పెట్టుకుని మంగళసూత్రం వేసుకుని. అంటే నేను వేసుకోవడం తప్పు లేకపోతే వేసుకోవాలని కూడా నేను చెప్పను. కాకపోతే ఏంటంటే ట్రెండ్ మారింది. అందరూ చీర, ఈ మధ్యన యాంకర్లు అందరూ కూడా చీరల్లో హీరోయిన్స్ అందరూ కూడా ఏ ఈవెంట్ కి వచ్చినా శారీస్ కట్టుకుని వస్తున్నారు, జాకెట్లు కూడా ఫుల్ గా వేసుకుంటున్నారు. అట్లీస్ట్ ఒళ్ళు నిండుగా. ఎందుకో నాకు తెలియదు, వేసుకోవాలా వేసుకోక్కర్లేదా అనేది వాళ్ళ చాయిస్. కానీ మార్పు మొదలైంది. అయితే మార్పు మొదలు కాంది ఈ సబ్స్క్రిప్షన్స్ విషయంలో. అంటే ఏ రకంగా అంటే ఏమంటే ఇప్పుడు మనం ఏమన్నాలి, డార్క్ వీడియోస్ అనాలా, డార్క్ వీడియో సైట్స్ ఉంటాయి. అదొక రకం. ఒకప్పుడు దాన్ని వేరే పేరుతో పిలిచేవాళ్ళు. తర్వాత ఇప్పుడు మనం వీళ్ళు ఉంటారు, ఎవరు ప్రాస్టిట్యూట్స్ అనాలా, వ్యభిచారులు అనాలా, వాళ్ళు ఎవరైనా సరే పాపం చాలా మంది అమాయకంగా బలైపోయి లేకపోతే వాళ్ళని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి వాళ్ళని వృత్తిలోకి దింపుతారు. కొన్ని చోట్ల రెడ్ లైట్ ఏరియాస్ ఉంటాయి, బాంబే, కలకత్తా అలాంటి చోట్ల.
తర్వాత రైడ్లు చేసి జైలుల్లో పడేసి జైల్లో పడేసి యాక్చువల్ గా నాకు అర్థం కాని విషయం ఏంటంటేనండి, ఇది ఇద్దరికి సంబంధించిన అంశం కదా, అవును కానీ అమ్మాయిలే బలవుతారు, ఆడవాళ్లే బలవుతారు. చేయించేది మగవాడు మళ్ళా అవును కదా, డబ్బు తీసుకునేది మగవాడు, కానీ బలయ్యేది వీళ్ళు. వాళ్ళని నిజంగా మనం గౌరవించాలి. వాళ్ళు ఇంకా వేరే గత్యంతరం లేక, వాళ్ళ ఇంటికి వస్తే చూసేవాళ్ళు లేక వాళ్ళని చేదరించుకుంటారనే ఒక ఉద్దేశంతో వాళ్ళు అందులో మగ్గిపోతారు. వాళ్ళ చావు కూడా చాలా చాలా మందికి చాలా దారుణంగా జరుగుతుంది. అవును కానీ మీరు ఒక యాంకర్ గా ఉంటూ చక్కగా పేరు తెచ్చుకుని పోవే పోరా అనే షోతో మొదలైంది విష్ణుప్రియ. తర్వాత అమ్మాయి చాలా ఈవెంట్స్ చేసింది, చాలా గ్లామర్ గా. తర్వాత తన లేటెస్ట్ షూట్స్ అవంతా పెట్టుకోవడం అట్లా మొదలుపెట్టి ఇప్పుడు ఈ సబ్స్క్రిప్షన్ పేరుతోటి ఆవిడ అర్ధనగ్న పోజులు, నాకు తెలియదు ఏ పోజులు ఇచ్చారో, నేను చూడలేదు, ఐఎమ్ సారీ. కాకపోతే ఆవిడ మీద ఇవాళ విజయవాడలో ఒక కేసు నమోదైంది. ఇది ఒక విష్ణుప్రియ తోటే ఆగుతుందా? కేసు ఎవరు పెట్టారంటే, ఇవిడ రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో సబ్స్క్రిప్షన్ పేరు తోటి మొదలు పెట్టారు కదా, మొదలు పెడితే దీని మీద కేసు పెట్టిన వాళ్ళు ఎవరంటే విష్ణుప్రియ భీమ్నేని ఈవిడ పేరు. ఏఐఎస్ఎఫ్ నాయకులు సైబర్ క్రైమ్ పోలీసులకి ఫిర్యాదు చేశారు. శనివారం ఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం సాయి కుమారు ఇంకా కొంతమంది సూర్యారావుపేటలోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీళ్ళు ఏమంటున్నారంటే, వాళ్ళు షోల్లో అందరినీ నవ్వించే విష్ణుప్రియ కాసులకు కక్కుర్తిపడి అర్ధనగ్న వీడియోలు చేస్తున్నారని విమర్శించారు. ఇతరులకు ఆదర్శంగా నిలవాలి కానీ ఇలా ప్రకటనలు చేసి సమాజానికి ఏ సందేశం ఇస్తోందని ఏఎస్ఎఫ్ ప్రశ్నించింది. వెంటనే విష్ణుప్రియ ఇన్స్టాగ్రామ్ ఖాతాను బ్లాక్ చేసి క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. దాంతో ఇప్పుడు ఈ వ్యవహారం మీకు తెలుసు చర్చనీయాంశంగా మారింది. ఇంకా దీని మీద విష్ణుప్రియ స్పందించలేదు. సో మొన్నప్పుడు 2 days బ్యాక్ మనం చూసుకుంటే, నా బాడీ పార్ట్స్ నా ఇష్టం, మీరెవరు అడగడానికి అది అని ఏదో ఒక కామెంట్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ, మరి చాలా మంది ఆడవాళ్ళు చెప్తున్న మాట అది, మా శరీరం మా ఇష్టం. కరెక్టే, మీ శరీరం మీ ఇష్టమే, కానీ మీ వల్ల చెడిపోయే యూత్, అభంశుభం తెలియని పిల్లలు ఇప్పుడు, అందుకే కదా 16 ఏళ్ల లోపు ఫోన్ బ్యాన్ చేయాలా లేకపోతే 13 ఏళ్ల లోపు చేయాలా అనే దాని మీద చర్చ నడుస్తోంది. ఇప్పుడు అడాల్సెన్స్ ఏజ్ అండి 13 నుంచి 16, 18 అంటే వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళు వక్ర మార్గాలు పడతారు కదా, మరి దానికి రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకుంటారా? ఇప్పుడు మీ బాడీ మీ ఇష్టం, కానీ వాళ్ళని చెడగొట్టే హక్కు మీకు లేదు కదా. ఇప్పుడు ఏ సర్టిఫికెట్స్, యూ సర్టిఫికెట్స్ అనేవి సినిమాలకు ఎందుకు ఇస్తున్నారు? అప్పుడు అవి కూడా తీసేస్తారా? ఇప్పుడు మద్యం తాగడం హానికరం, ఇవన్నీ ఎందుకు పెడుతున్నారు? కాబట్టి విష్ణుప్రియ లాంటి వాళ్ళు వాదించడం అలా తప్పు. మీకు డబ్బు ఒకటే కాదు కదా, మీకు ఒక మంచి పేరు తెచ్చుకుని ఈ రకంగా మనం కనుక గమనిస్తే ఆశ్చర్యంగా ఉంటుందండి. ఒక మంచిగా వచ్చి ఒక పూర్తిగా డ్రెస్సింగ్ సెన్స్ తోటి ఉండి నెమ్మదిగా వాళ్ళు మారుతారు, సెలబ్రిటీస్ చేంజ్ అయితే నమ్మలేకపోతాం. అసలు మనం అమ్మాయి అని ఒక డైలమాలో పడతాం. అది కాదు కదా, ఇప్పుడు డ్రెస్సింగ్ లో మార్పు రావాల్సిన పని ఉందా అంతలాగా మనకు తెలీదు. కాదు, కొంతమంది ఏం రైజ్ చేస్తున్నారంటే, ఇప్పుడు లైక్ ఆవిడే యాంకర్ అనుకోండి, యాంకర్ అని, లేకపోతే ఒక ఆర్టిస్ట్. సో యాంకర్ అని అనగానే ఇప్పుడు ప్రొఫెషన్ కి గానీ మిగిలిన వాళ్ళ మీద కూడా మర్చిపడుతూ ఉంది, గబుక్కన మొత్తం ప్రొఫెషన్ అంటూ ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళు చేయడం వల్ల దాన్ని ఏమంటారు? అలా అందరూ అలా ఉండరు, మన అలా ప్రతి ఫీల్డ్ లోనూ మంచి చెడు రెండు ఉంటాయి. వ్యక్తుల్లో కూడా ఇష్టాలు అయిష్టాలు ఉంటాయి. ఇలాంటి చేసే వాళ్ళు ఉంటారు, చేయని వాళ్ళు ఉంటారు. అందరూ అలా ఉండరు. ఇప్పుడు ఏదైనా కూడా బయటపడినంత సేపే, అంతే. బయటపడ్డాక వాళ్ళ పేర్లు బయటకు వస్తాయి. అయితే విష్ణుప్రియ ఒక్కతే చేస్తుందా అనే దాని మీద నా సందేహం. ఈ అమ్మాయి పేరు ఇవాళ బయటకు వచ్చింది, ఇలా ఎంతమంది ఉన్నారు కదా. కాబట్టి ఇప్పుడు మీరు చూస్తే కనుక అయితే కొంతమంది, నాకే ఆశ్చర్యం అండి, వాళ్ళకి పెద్దగా ఏమి షోలు అవి చేతిలో లేవు. కొంతమంది యాంకర్స్ అనేవాళ్ళు, పోనీ వాళ్ళు ఏదైనా మంచి హైఫై ఫ్యామిలీ నుంచి కూడా కాదు, సడన్ గా విల్లాలు, గృహ ప్రవేశాలు, ఫోటోలు నెట్టింట ఇవన్నీ వస్తాయి. మీరు వాళ్ళని చూసి బాధపడుతున్నారు, బాధ కాదు ఆశ్చర్యంగా ఉంటుంది. హౌ దే ఆర్ గెటింగ్ ద మనీ, హౌ దే ఆర్ రేజింగ్ ద ఇది, అది మనం ఆలోచించేది. అది మంచి టిప్ అయితే మంచిదే కదా, అందరూ ఎదుగుతారు. ఇప్పుడు ఒకవేళ ఇలాంటిది అయితే కదా, అదొకటే. ఒకవేళ మీరు మంచి మార్గంలో సంపాదిస్తున్నారు అనుకోండి, 10 మందితో పంచుకోండి. ఇప్పుడు వీడియోలు చేసేది అదే కదా, నేను ఇలా చేశాను మీరు ఇలా చేయండి, మా ఇల్లు ఇలా పెట్టుకున్నాను మీరు చూడండి, లేకపోతే నేను గార్డెనింగ్ ఇలా చేస్తాను, లేకపోతే వంట ఇలా చేస్తాను మీరు ఇలా చేయండి అని మీరు చెప్తున్నారు కదా.
అలాగే నేను ఇంత డబ్బు సంపాదించుకున్నాను, మీరు కూడా సంపాదించుకోండి, అంతే కదా. సో ఏది ఏమైనా ఇవాళ విష్ణుప్రియ లాంటి వాళ్ళు చేసిన తప్పండి. అయితే విష్ణుప్రియ ఒక్కతే ఇలా చేశారని నేను అనుకోను. ఇంకా ఇలాంటి విష్ణుప్రియలు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ బయటికి రావాలి, వాళ్ళ పేర్లు బయటకు వచ్చి వాళ్ళ మీద కూడా కేసు నమోదయ్యి ఈ సైట్స్ అన్ని మూతపడాలి. థ్యాంక్ యూ మ్యామ్.